అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఈ వీడియోలో ఏపీ IIIT గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు చెప్తాను. వచ్చేసి మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఎన్ని సీట్స్ ఓవరాల్ గా మిగిలినాయి అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ రిజల్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చెప్తాను అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చి స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే ఉంది, లేటెస్ట్ అప్డేట్, అది కూడా మీకు చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే సీట్స్. అసలు ఆ సీట్స్ ఎన్ని మిగిలినాయి, 4 క్యాంపస్ కి సంబంధించి మనకి ఎన్ని సీట్స్ మిగిలినాయి అన్నది చూద్దాము. ఓవరాల్ గా మనకి సీట్స్ వచ్చేసి 4400 సీట్స్ అయితే ఇచ్చారు 4 క్యాంపస్లకి. అందులో 360 సీట్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే అలాట్ చేశారు. రిమైనింగ్ 4040 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ క్యాంపస్ కి 1010 సీట్స్ కింద అయితే మనకి అలొకేట్ చేశారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ కి సంబంధించి న్యూజిబీడు క్యాంపస్ కి వచ్చి ఎన్ని సీట్లు మిగిలినాయి అంటే 141 సీట్స్ అయితే మిగిలినాయి అండ్ అలాగే ఆర్కే వ్యాలీకి వచ్చేసి 132 సీట్స్ అయితే మిగిలినాయి అండ్ అలాగే శ్రీకాకుళం క్యాంపస్ కి వచ్చేసి 143 సీట్స్ అయితే మిగిలినాయి అండ్ అలాగే ఒంగోలు క్యాంపస్ కి వచ్చేసి 184 సీట్స్ అయితే మిగిలినాయి. ఓవరాల్ గా మనకి 4 క్యాంపస్ కి చూసుకుంటే 600 సీట్స్ అయితే మనకి మిగిలినాయి. ఈ 600 సీట్స్ కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ కి యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 11th or 12th రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి కట్ ఆఫ్ ఎనాలిసిస్ చూద్దాము. ఇందులో మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చూద్దాము. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చెప్తాను చూడండి. ఓసీ వాళ్ళకి 596, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 594, బీసీ వాళ్ళకి వచ్చేసి 593 అండ్ అలాగే ఎస్సీ వాళ్ళకి 589 అండ్ ఎస్టీ వాళ్ళకి 587. ఇది ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఉన్న కట్ ఆఫ్ అనమాట. ఇప్పుడు మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటది కేటగిరీ వైజ్ మీకు చెప్తాను చూడండి. ఓసీ వాళ్ళకి 590 నుంచి 595 వరకు ఉండొచ్చు అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 587 నుంచి 592 వరకు ఉండొచ్చు అండ్ అలాగే బీసీ వాళ్ళకి 587 నుంచి 590 వరకు ఉండొచ్చు అండ్ అలాగే ఎస్సీ వాళ్ళకి 582 నుంచి 587 వరకు ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 580 నుంచి 585 వరకు ఉండొచ్చు. సో ఇదనమాట సెకండ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఇలా ఉంటదని కాదు. మనకి 600 సీట్స్ మిగిలినాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఒక అప్డేట్ చెప్తానన్నాను కదా. ఈ స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ వచ్చేసి ఈ మంత్ 13th లోపలనే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళకి కట్ ఆఫ్ చూసుకుంటే 530 నుంచి 540 వరకు అయితే ఉండొచ్చు. సో ఇదనమాట మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఎన్ని సీట్స్ మిగిలినాయి అండ్ అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వచ్చిన అప్డేట్. సో మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.